హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొలకలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఇంతకుముందు ఒక వీడియోలో నేను చేయడం జరిగింది. ఆ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది. కాకపోతే మొలకలను తయారు చేసుకోవడం ఎలా అని నేను క్లియర్‌గా ఆ వీడియోలో చూపించలేకపోయాను. చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మొలకలు తయారు చేస్తున్నాం పాడైపోతున్నాయి. మొలకలు పెద్దగా రావట్లేదు. జిగురొచ్చేస్తున్నాయి. ఇవన్నీ చెప్తున్నారు. అలా కాకుండా పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలని చూపిస్తాను. శనగలైనా, పెసలైనా, అలసందలైనా, పల్లీలైనా, రాగులైనా, సజ్జలైనా ఏదైనా మొలకలు చేసుకోవచ్చు మనం. గోధుమలు అన్నీ కూడా. కాకపోతే నానబెట్టేది ఎన్ని గంటలని. ఇప్పుడు పెసలు ఒక 8 అవర్స్ నానబెడితే సరిపోద్ది. శనగలు ఒక 10 గంటలు నానబెట్టాలి. ఒక్కొక్కసారి 10 గంటలు నానబెట్టినా నానకపోవచ్చు. ఎందుకంటే అవి కొత్త గింజలైతే అంత త్వరగా నానవన్నమాట. సో, నానినాయా లేదో చూసుకోండి. నానలేదు అంటే గనక మళ్ళీ 1, 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ చేంజ్ చేసి ఇంకో 4, 5 గంటల పాటు నానబెట్టుకోండి. నేనైతే 12 గంటల పాటు నానబెట్టాను. సాయంత్రం 6కి నానబోసాను. మార్నింగ్ 6కి అనమాట ఇప్పుడు. చూసారా ఎంత బాగా ఉబ్బిపోయినాయో. ఇప్పుడు మళ్ళీ 1, 2 సార్లు వాటిని బాగా కడిగేసేస్తే మనకి ఏవైతే చచ్చు గింజలు, పుచ్చి గింజలు ఉంటాయి కదా! అవన్నీ పోతాయన్నమాట. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్‌గా నానగానే మూట కట్టేయడం చేస్తూ ఉంటారు. లేకపోతే బాక్స్‌లో పోసేయడం చేస్తూ ఉంటారు. దానివల్లే మనకి మొలకలు సరిగ్గా రావు. జిగురు జిగురుగా పాడైపోతాయన్నమాట. ఒక గింజ పాడైనా మిగతావన్నీ పాడైపోయే ఛాన్స్ ఉంటది. అలా కాకుండా ఒక న్యూస్ పేపర్ తీసి దాని మీద ఇలా పరుచుకోండి. ఆ తడంతా పోతుందన్నమాట. పైన ఏదైతే తడి ఉందో లోపల తడి సరిపోతుంది మొలకలు రావడానికి. చక్కగా ఇలా ఆరబెట్టుకోండి. ఒక్క 20 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మొత్తం ఆరిపోయి ఉంటాయి. తడంతా పోతుంది. ఇప్పుడు మూట కట్టేసుకోవచ్చు మనం. లేదు అంటే చిల్లులు బాక్స్ ఉంటుంది గదా! నేను చూపిస్తాను ఇప్పుడు. ఆ బాక్స్‌లో అయినా వేసుకోవచ్చు. లేదు అంటే 3 స్టెప్స్‌ది బాక్స్ ఉంటది. మొలకల తయారీ బాక్స్. ఒక దాంట్లో పెసలు అలా వేస్తారు. దాంట్లో అయినా వేసుకోవచ్చు. బట్ అన్నిటికన్నా పర్ఫెక్ట్‌గా అయితే మాత్రం దీంట్లో వస్తాయండి. కింద నేను పెడుతున్న బాక్స్ చిల్లుల బాక్స్ ఒకసారి చూడండి. కానీ అందులో పెట్టాలన్నది ఏం లేదు. మీరు నార్మల్ దాంట్లో అయినా పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉంది అని నేను పెట్టాను. చక్కగా టైట్‌గా మూట కట్టండి. వీలుంటే వైట్ క్లాత్, కాటన్ క్లాత్‌లో మూట కట్టండి. నా దగ్గర లేదు. అందుకే నేను కర్చీఫ్‌లో కట్టేసాను. తర్వాత ఎండాకాలం కాబట్టి మధ్య మధ్యలో వాటర్ అలా స్ప్రింకిల్ చేయండి. ఎక్కువ సార్లు వద్దు. 1, 2 సార్లు చాలు. ఒక్క 24 గంటల తర్వాత చూసారా ఎంత బాగా మొలకలు వచ్చినాయో. పెద్ద పెద్ద మొలకలు వచ్చినాయి. ఇంత పెద్ద మొలకలొస్తే చాలామంది అంటూ ఉంటారు మొలకలు తింటే గ్యాస్ వస్తదని. సరిగ్గా మొలకెత్తకుండా తింటే గ్యాస్ ట్రబుల్‌తో ఇబ్బంది పడతాం. ఇంత బారు మొలకలొస్తే చాలా మంచిది. ఏం అసలు కష్టంగా ఉండదు. బట్ తినడానికి ఇబ్బందే. మీరు వీలుంటే ఖర్జూరం ముక్కలతో, కిస్మిస్‌లతో లేకపోతే ఏదైనా ఫ్రూట్స్‌తో హ్యాపీగా తినేయొచ్చు. అట్‌లీస్ట్ 2, 3 రకాలు పెసలు, పల్లీలు, అలసందలు మీ ఇష్టం. ఏటిలతో అయినా మొలకలు చేసుకోండి. కుదిరినప్పుడు ఒక రకంతో అయినా దీంట్లో క్యారెట్ మిక్స్ చేసుకోవచ్చు, కొత్తిమీర మిక్స్ చేసుకోవచ్చు. సాల్ట్ అయితే వద్దులేండి. నిమ్మరసం ఇవన్నీ మన ఇష్టం. టేస్ట్ మన ఇష్టం అనమాట. ఈ మొలకల వల్ల కలిగే ప్రయోజనాలు ఈ వీడియోలో అయితే నేను చెప్పట్లేదు. ఆల్రెడీ చెప్పాను కాబట్టి డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ మీతో షేర్ చేస్తాను. ఎక్కువ మందికొచ్చే ఒక 2, 3 డౌట్స్ ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఆన్సర్ చేస్తాను నేను. మొలకల్ని ఉదయం మాత్రమే తీసుకోవాలా? సాయంత్రం పూట, మధ్యాహ్నం పూట తీసుకోకూడదా? ఉదయం, మధ్యాహ్నం ఓకే అండి. సాయంత్రం పూట అయితే తీసుకోకండి. డైజెస్ట్ అవ్వదు. చక్కగా ఉదయం తీసుకోండి. లేదు కుదరకపోతే మధ్యాహ్నం తీసుకోండి. అంతవరకే. సాయంత్రం అయితే తీసుకోవద్దు. అండ్ ఇంకొక డౌటొచ్చి మొలకలతో మనం దోసలు వేసుకోవచ్చా? మొలకల్ని ఉడికించుకొని తినొచ్చా? ఏమన్నా రెసిపీస్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు అన్నదేం లేదు. బట్ ఇప్పుడు మనం మొలకలు ఇంత కష్టపడి దాదాపు అది నానబెట్టేది ఒక 12 గంటలు, తర్వాత మొలకలకి ఒక 24 గంటలు, దాదాపు 36 గంటలు, 40 గంటలు అంటే ఒక 2 రోజులు ప్రాసెస్ అంతా ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అంటే దీనివల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని. బట్ అలా మనం చేస్తే వాటిని వండితే గనక ఈ రాగానే తీసుకోవాలి. రా ఫుడ్‌గానే తీసుకోవాలనమాట. అలా కాకుండా వండడం జరిగితే దాంట్లో ఇప్పుడు ఏవైతే మనం బెనిఫిట్స్ చెప్పామో అవన్నీ అందకపోవచ్చు. అండ్ అందరికీ వచ్చే మెయిన్ డౌట్ ఏంటి అంటే మొలకల్ని స్టోర్ చేసుకోవచ్చా? నిల్వ చేసుకోవచ్చా? ఇప్పుడు నేను చూపించినవి ఒక్కసారి అయితే తినేయం కదా! 2 సార్లుగా తింటాము. కానీ బయట పెడితే పాడైపోతాయి. సో, మనకు కావాల్సినన్ని తీసేసుకొని ఇప్పుడు తినడానికి మిగతావి గట్టి మూతన్న ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అప్పుడైతే ఉంటాయి. కానీ ఇదేదో ఒకరోజు చేసి అలా వాడేసుకొని 4 రోజుల తర్వాత ఆపేసే విధానం కాదు. దీనివల్ల ప్రయోజనాలు తెలియాలంటే మనం డైలీ తినాలి. కాబట్టి రోజు ఎన్నో కొన్ని నానబోసుకుంటూ ఉండండి. ఈ విధానం మూట కట్టేస్తూ ఉంటే రెడీగా వస్తూ ఉంటాయి. తింటూ ఉంటాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చిందనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.